వచ్చినాక బోడుప్పల్ల 10 ఏళ్ల ముందు 7 ఏళ్ల ముందు అసలు నీళ్ళే ఉండకపోవు. 1000 ఫీట్ల బోర్ వేసినా నీళ్ళు ఉండకపోవు. అసొంటిది మన కేసీఆర్ వచ్చినాక కోట్ల రూపాయలు పెట్టి రిజర్వాయర్లు కట్టించిన ఘనత మన కేసీఆర్ అక్క. ప్రతి డివిజన్ లో బ్లూ కలర్ వేసిన రిజర్వాయర్లు ట్యాంకులు అన్ని కూడా మన కేసీఆర్ కట్టించిండక్క. 1000 కోట్లు పెట్టి కట్టించిండు మన కేసీఆర్. మన ఇంటికి దినం తప్పి దినం ఇట్లా నల్లిపితే నీళ్ళు వచ్చేటట్టు చేసిండక్క. 6 ఏళ్ల కింద ట్యాంకర్లు తిరుగుతుండే, ఒక్క ట్యాంకర్ లేకుండా నేను మంత్రి ఉన్నప్పుడు లాస్ట్ 5 ఏళ్ల దాకా మొన్నటి దాకా డిసెంబర్ 7 తారీఖు దాకా కూడా ఒక్క ట్యాంకర్ కనిపించలేదు. ఎప్పుడైతే కేసీఆర్ సీఎం గా లేడో మొత్తం మళ్ళా ట్యాంకర్లు సురువు అయిపోయినాయి అక్క. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందక్క, కరువు వచ్చిందక్క. చూడ ఘోరమక్క. కరెంటు పోతుందక్క. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోతుంది. కాంగ్రెస్ వచ్చింది, నీళ్ళు వస్తలేవు. కాంగ్రెస్ వచ్చింది, చెర్లన్నీ ఎండిపోయినాయి. కాంగ్రెస్ వచ్చింది, అసలు మనకు పైసలు బరకతే ఇస్తలేవు అక్క. కాంగ్రెస్ వచ్చింది, రియల్ ఎస్టేట్ పడిపోయిందక్క. కాంగ్రెస్ వచ్చింది, మనకంతా ఒక శని పట్టుకున్నట్టు అయిపోయిందక్క. మనకు అంతకుముందు పైసలు బరకతిస్తుండే, మనమంతా నీళ్ళు ఎట్లు వస్తున్నాయి మనకు అర్థమే కాదు. బ్రహ్మాండంగా కరెంట్ వస్తుండే, నీళ్ళు వస్తుండే మన కేటీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు మనకు అన్ని బంద్ అయిపోయాయి. ఇప్పుడు 5 నెలల వాళ్ళు మనకు దరిద్రం పట్టుకున్నట్టే అయింది. రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి గుర్తా? మన ఇప్పుడున్న కాంగ్రెస్ సీఎం ఒట్లు తింటుండక్క. దేవుళ్ళ మీద ఒట్టు తింటుండు. ఎవరైతే ఒట్లు తింటారో దేవుళ్ళ మీద వాళ్ళకు లచ్చు తగులుతుందా లేదా, బర్కత్ ఇస్తుందా లేదా? మనకున్న తెలంగాణ రాజే ఒట్లు తింటుండే దేవుళ్ళ మీద. వాళ్ళకు అవనమ్మకం ఉన్నోళ్ళే ఒట్లు తింటారు కదా. ఒట్లు తినేటోళ్ళకి బర్కత్ ఉంటుందా? ఒట్లు తినేటోళ్ళ మీద నమ్మకం ఉంటుందా? ఒట్లు ఎవరు తింటారు? మన పెద్ద మనుషులు చెప్పకపోదురా? ఒట్లు తింటే దరిద్రం ముక్కుంటుంది, బర్కత్ ఉండేది. అసలు మనకు సీఎం దొరికింది కాబట్టి మీరు ధైర్యం చేయండి. మంచి అవకాశం వచ్చింది. మన రాగిడి లక్ష్మారెడ్డి గారు, మన సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు మనకు ఎంపీ అభ్యర్థులు ఇచ్చిండు. 13 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ గెలిపియాలని కూడా మీ అందరినీ కొడుతున్నా. ఒకటి అక్క, వక్ఫ్ బోర్డు పంచాయతీ ఉంది. కొన్ని ఏళ్ల సంధి వక్ఫ్ బోర్డు నడుస్తుంది. నేను ఒక్క నెల అయితే మన గవర్నమెంట్ వస్తే వక్ఫ్ బోర్డు కంప్లీట్ అయిపోయింది. సగం పని కంప్లీట్ చేసిన. ఇదే వజ్రేష్ యాదవ్, ఇదే సుధీర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ రాపోల్ రాములు ఒక టెంట్ వేసుకొని ఒక నెల దినాలు కూర్చున్నారు. మేము ఇది వక్ఫ్ బోర్డు పని కావాలని. కానీ 5 నెలలు అయిందక్క. దానికోసం పట్టించుకుంటలేరు అక్క. అసలు వక్ఫ్ బోర్డు మాట కూడా ఎక్కుతలేరు. వాళ్ళకి దమ్ముంటే రేపు బంగారు మైసమ్మ గుడికాడికి వచ్చి ఒట్టు తినమను 6 నెలలు చేస్తావా, ఏడాది చేస్తావా, అప్పుడైతేనే వాళ్ళకు ఓట్లు అడిగారు అన్నది. అదే మా కుమారాలు ఉన్నాడు, దళితులు 360 ఎకరాలు ఉన్నది. మా సీఎం కేసీఆర్ చెప్పి, కేటీఆర్ చెప్పి దాన్ని 100 ఎకరాలు సాఫ్ చేయించి డెవలప్మెంట్కి ఇచ్చేస్తే దాన్ని మొత్తం రాపోల్ రాములు, ఈ వజ్రేష్ యాదవ్ వీళ్ళంతా ఆపిరక్క. వాళ్ళు ఏమన్నారు? రాపోల్ రామ్ నేను పట్టా చేపిస్తా, నేను పాస్బుక్లు చేపిస్తా అని చెప్పిండక్క. దళితులకు ఒక దళితులుండి దళితులకు అన్యాయం చేస్తున్నారక్క. దమ్ముంటే ఇప్పుడు పాస్బుక్లు గవర్నమెంట్ వచ్చింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళకు దళితులకు పాస్బుక్లు ఇప్పిమను. మీరే ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ నేను బంగారం మైసమ్మ కాడ ఒప్పుకుంటా. మీరు ఆ దళితులకు పాస్బుక్లు ఇప్పించేది. నేనున్న ఉప్పల్ బగాయత్ ల్యాండ్ 400 ఎకరాలు క్లియర్ చేసినా నేను ఎంపీ ఉన్నప్పుడు. అదే సాయిప్రియ కాలనీలో 150 ఇళ్ళకి నేను పట్టాలు ఇప్పిస్తే కేటీఆర్కు 118 జీవో చెప్తే ఇదే వజ్రేష్ యాదవ్ వచ్చి కూలగొట్టినాక 150 ఇల్లు కూలగొట్టినాక కాంగ్రెస్ వచ్చినాక వాళ్ళ పనంతా కూలగొట్టేదే దౌర్జన్యం, దాదాగిరి. లోకల్ గా స్థానికుడు ఉంటే ఒక దౌర్జన్యం కూలగొట్టేతో తిరుగుతుందంటే మనం ఎట్లా ఓట్లేస్తాం అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి యాడికెళ్ళో చెవెలకెళ్ళి తెలిపొచ్చింది. ఇక్కడ ఎవరు క్యాండిడేటే దొరుకుతలేరు వాళ్ళకి ఎంపీ అభ్యర్థి. ఘోరంగా 4 నెలల 40 దేశాలైంది, ఘోరంగా పడిపోయింది.
కాంగ్రెస్ అంటేనే ప్రజలు తిట్టుకుంటున్నారు. పోయమ్మో మర్చిపోయి వచ్చినామో, మర్చిపోయి పోయమ్మో రేవంత్ రెడ్డి వచ్చిండో, పోయమ్మో మమ్మల్ని మోసం చేసిండో, మాకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, మాకు వద్దు నాయనో, మళ్ళా మాకు కేసీఆరే కావాలి, కేసీఆర్ గొప్ప మహాత్ముడు, కేసీఆర్ భగవంతుడి స్వరూపం, మళ్ళా కేసీఆర్ వస్తేనే మనకి నీళ్ళు వస్తాయి, కరెంట్ వస్తాయి, అన్ని వస్తాయి. ఇప్పుడు మీరు మా రాగిడి లక్ష్మారెడ్డికి ఓటేసి మనం భారీ ఎత్తున గెలిపిస్తే తప్పకుండా నీళ్ళ కనెక్షన్లు, రిజర్వాయర్లు, ట్యాంకులు అన్నీ ఉన్నాయక్క మన ఇంటికి. వాళ్ళు నీళ్లు తెచ్చిస్తలేరక్క, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వస్తలేదక్క. కాంగ్రెస్ వాళ్ళకు కరెంటు లైన్లు, జంక్షన్లు, పవర్ జంక్షన్లు అన్నీ ఉన్నాయి, కరెంట్ ఇయనీకి వస్తలేదక్క. వాళ్ళకు 30 కోట్లతోటి పోయినసారి నేను మంత్రి ఉన్నప్పుడు మొత్తం మున్సిపాలిటీలు అన్ని రోడ్లు, డ్రైనేజ్ అన్ని పని చేయించిన, సగం పనులు కాగానే ఎలక్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళా పని అయిపోయినందుకు ఎవ్వరు పనే చేస్తలేరక్క. ఉన్న పనులను ఆపేసిందక్క ఇల్లు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ స్థానిక నాయకులు మరిసిపోయి 56 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, 20 ఏళ్ళు బీజేపీ పరిపాలించింది, 2 జాతీయ పార్టీలే, ఎవ్వరు మనకు రూపాయి ఇయ్యలే. బీజేపీ కూడా 1200 సిలిండర్ చేసింది, మనకు అన్ని బాధలు పట్టింది. ఇక్కడ ఈటల రాజేందర్ కానీ, అక్కడ పట్నమ్మ ఇద్దరు కానీ మనకు చేసింది ఏమీ లేదు. 2 దొందు పార్టీలే, దొందే. మన కేసీఆరే హైటెక్ సిటీ కానీ, హైదరాబాద్ కానీ, తెలంగాణ అంతా కూడా అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్ గారు. ప్రతి ఊర్లే, మన అమ్మమ్మల ఊర్లో, మన నాయనమ్మల ఊర్లో 12,769 గ్రామాలు ఉంటే ప్రతి ఊర్లే మన డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవ్ యార్డ్ కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ ఇవన్నీ కూడా చేసిన ఘనత మన కేసీఆర్ అక్క. ఒక అద్భుతం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ఒక ఆదర్శ, దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా రాష్ట్రంగా చేసిండు. ఎక్కడ చూడు మన అక్కలకు, చెల్లెళ్ళకు అన్ని వాళ్ళు మాయమాటలు చెప్పి ఆడపిల్లలకు, కోడలకు 2,000, అత్తకు 4,000 ఇస్తారు. ఊరి అత్తకు వచ్చేదే కష్టం ఉంది, ఇక కోడలికి ఆడికిస్తారు. అన్ని మోసం మాటలు చెప్పి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళు ఎక్కువసేపు నిలబడరక్క, మనం పని చేయరు. దయచేసి మళ్ళొక్కసారి మీరందరూ కూడా మీకు దండం పెడుతున్నా, మీకు వంటకు టైం అయింది, దండం పెడుతున్నా మీకు. మళ్ళొక్కసారి కారు గుర్తుకు 13 తారీఖు వేస్తే మనకు నీళ్ళు వస్తాయి, మీకు 4,000 పింఛన్ వస్తుంది, మీకు తప్పకుండా మన ఆడబిడ్డలకు 2,000 వస్తుంది. తప్పకుండా ఇవన్నీ కూడా తెప్పించే బాధ్యత మాదే. వక్ఫ్ బోర్డు పని కూడా నేను చేపిస్తా, తప్పకుండా ఎస్సీల భూమి కూడా అది కూడా క్లియర్ చేపిస్తా. వాళ్ళకి 6 నెలల టైం ఇస్తున్నా, వాళ్ళు చేపించకపోతే ఈ మల్లన్న ఉన్నాడు, తప్పకుండా దీక్ష కూర్చుంటా, సీఎం తానికి పోతా, తప్పకుండా అవన్నీ కూడా చేపిస్తాను కూడా నేను మీ అందరు కూడా మనవి చేస్తున్నా. ఒకటే అక్క, మీకు దండం పెడుతున్నా, మీ కాళ్ళు మొక్కక మరిసిపోయి నన్ను గెలిపించారు ఎట్లనో అదే మాదిరిగా మన రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించారట. మనం మళ్ళా మోసపోవద్దక్క, 13 తారీఖు మోసపోవద్దక్క. అందరూ మీరు కూడా మాయ మాటలని మోసపోవద్దు. వీళ్ళు మంచి లీడర్ గారు స్థానికంగా. దయచేసి మీరందరూ కూడా పెద్ద ఎత్తున 13 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి మీరందరూ కూడా పెద్ద ఎత్తున గెలిపియాలని, రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపియాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.